ఓం నమ శివాయ. శివ పరమాత్మను తలుచుకుందాము. దానికోసం మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. స్క్రీన్ మీద వేసి కూడా చూపిస్తున్నాము. ఇది ఆత్మ యొక్క స్వధర్మము. పరధర్మంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తేయడానికే భగవంతుడు ఈ రోజు జ్ఞానాన్ని తెలియజేస్తున్నారు. ధర్మస్థాపన అంటే కూడా దాని అర్థం అదే. మనం ఏ సమస్యగా భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మనం ఏంటంటే రిజల్ట్ చూపించమంటున్నాము, కానీ అక్కడ ఆయన ఏంటంటే ఆ సమస్యకి కారణము, రూట్ కాజ్ ఏదైతే ఉందో అది మనకు తెలియచేసి అది పూర్తిగా ఇంకా కూకటి వేళతో పెకిలించాలంట. అంటే మళ్ళీ ఆ సమస్య రిపీట్ అవ్వద్దని అర్థం. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి విషయంలోనూ మనకు మోహం ఉండడం వల్ల, అంటే అటాచ్మెంట్. మన మొట్టమొదటి మోహం అన్నది అటాచ్మెంట్, దేహము, తర్వాత దేహ సంబంధికులు, ఆ తర్వాత మనం సంపాదించుకున్న ఆస్తులు, వస్తు వైభోగాలు, పేరు ప్రతిష్టలు. ఎప్పుడైతే మనం ఈ మోహాన్ని అన్నది బ్రేక్ చేస్తామో, జయిస్తామో, నష్టమోహ అంటే అది ఎప్పుడైతే సమాప్త అవుతుందో అప్పుడు మన జీవితంలో మార్పు వస్తుంది. ఇప్పుడు ఊరికే మాటి మాటికి దేహం రోగాలు వస్తూనే ఉన్నాయి, నాకే వస్తున్నాయి అని అంటే మనం అవే ఆలోచనలు చేస్తున్నాం కాబట్టి మన స్థితి దేహం మీద ఆధారపడింది. అలా కాకుండా దేహాన్ని భగవంతుడికి సమర్పణ చేసి ఈ తను ఉన్నది యజ్ఞ సేవ కోసము, ఈ జ్ఞాన యజ్ఞము అన్న పదాన్ని కూడా భగవానుడు భగవద్గీతలో వాడారు. నేను చూపిస్తాను, ప్రస్తుతానికైతే వినండి. సమర్పణ చెయ్యడము అని అంటే ఆయన చెప్పిన ధర్మానికి అనుసారంగా వాడడం. ఈ దేహము నాది అని అనుకున్నంతసేపు ఆ మోహం ఉంటది, ఆరోగ్యాలు అలాగే ఉంటాయి, సమస్యలు అలాగే ఉంటాయి. దేహ సంబంధికులు వాళ్ళకి ఏమైపోతుందో ఏంటో, నా వాళ్ళు, నాది అని అనుకునే కన్నా సర్వ సంబంధాలు ఆ పరమాత్మతోనే ఉన్నాయి, వీళ్ళందరూ కర్మ సంబంధీకులు కాదు, సేవా సంబంధీకులు అని అనుకున్నప్పుడు ఆ మోహం అన్నది బ్రేక్ అవుతుంది. ఆ బ్రేక్ అయినప్పుడు సంబంధాల పరంగా మనకి సమస్యలు ఏవైతే వస్తున్నాయో అవి కట్ అవుతాయి, అవి బ్రేక్ అవుతాయి. అంటే విడిపోము. సంబంధాల పరంగా ఏదైతే దుఃఖాన్ని అనుభవిస్తున్నామో, వాళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళు వినట్లేదు, వీళ్ళు ఆస్తుల కోసం పీక్కు తింటున్నారని ఏవైతే మనం సమస్యలు సంబంధాల పరంగా ఎదుర్కొంటున్నామో అవన్నీ అక్కడ బ్రేక్ అవుతాయి, డిస్ట్రాయ్ అవుతాయి, సమాప్తి అవుతాయి, వినాశనం అవుతుంది భగవద్గీత భాషలో చెప్పాలంటే. ఆ మోహాన్ని జయించాలి అని అంటే స్వధర్మంలోకి రావాలి. అందుకే అందరూ ఒకసారి నాతో పాటు చేయండి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నిదానంగా చెయ్యండి, కానీ ముఖ్యంగా చేయాల్సిందే ఇది. ఆ తర్వాత చెప్పే ఆ జ్ఞానము, ఆ కథలు వినడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, కానీ ఈ సిరీస్ నడుపుతున్న ఉద్దేశం ఏంటంటే మనలో పరివర్తన, యుగ పరివర్తనలో మన భాగస్వామ్యము, ఆ తర్వాత కల్కి భగవానుడితో పాటు కూడా మనమంతా సేవలో భాగస్వామ్యం తీసుకోవాలి. స్వయంగా నారాయణుడే అవతరించినప్పుడు ఆయన సాంగత్యంలోకి, సత్యమైన భక్తులైన సాంగత్యంలోకి వస్తారు. భవిష్యమాలిక పురాణంలో రెఫరెన్స్ ఇచ్చి చెప్పాము, మళ్ళీ కూడా చూపిస్తాం. కాబట్టి అందరూ పరివర్తన చెందడం కోసం కొంచెం సీరియస్ గా చెయ్యండి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి.
నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది. నా దగ్గర శక్తి యొక్క ఖజానా ఉన్నది. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. నేను సఫలతా స్వరూపాన్ని. సఫలత నా జన్మసిద్ధ అధికారము. ఈ మాత్రం చెయ్యగలిగినా గాని ప్రాక్టికల్ లైఫ్ లోకి గనక తీసుకురాగలిగితే అహో సౌభాగ్యం. ఇప్పుడు ఆరోగ్య సమస్యలతోటి, సంబంధాల సమస్యలతోటి ఏదైతే దౌర్భాగ్యంలో బతుకుతున్నామో ఆ దౌర్భాగ్యం అంతా సౌభాగ్యం కింద మారుతుంది. సో ఈ రకంగా యోగము అంటారు దీన్ని. అంటే ఆత్మ పరమాత్మను తలుచుకుంటోంది, నిరాకార శివ పరమాత్మని. సో ఇప్పటికి క్లారిటీ ఇచ్చాము, శివుడు అంటే ఎవరు, తర్వాత నారాయణుడు అంటే ఎవరని. సో ఇప్పుడు నిన్న మనము రామాయణానికి సంబంధించిన ఆధ్యాత్మికంగా ఏదైతే ప్రాక్టికల్ లైఫ్ నిన్న తెలుసుకున్నామంటే, ఏదైతే థియరీ చెప్పారో భగవద్గీతలో దాన్ని కథ రూపంలో అక్కడ రామాయణంలో సీత ఏ రకంగా అయితే ఆ మర్యాద అన్న గీత అంటే ఆ ధర్మాన్ని దాటినప్పుడు ఏ రకంగా రావణాసురుడు అపహరించి అశోక వాటికలో పెట్టినా గాని అక్కడ ఏమైందంటే దుఃఖానికి లోనైంది. ఎందుకంటే పరమాత్మ దూరం అయ్యారు. అంటే అలా అందరూ దుఃఖపడతారని కాదు. ఇక్కడ ఏమవుతుందంటే చుట్టూ మన మనసు అనే లంకలో రాక్షసులు ఉంటే చాలా మంది కంఫర్టబుల్ గా ఉంటారు. ఇక్కడ ఇది ఎందుకు ఈ పాయింట్ మనం ఫోకస్ చేసుకోవాలి అని అంటే, మనం ఇంతకన్నా ముందు యుగాలు ఎన్నని చూసాం, సత్య త్రేత ద్వాపర కలియుగం అని చెప్పి. సో రామాయణము త్రేతాయుగంలో జరిగినట్టు ఎందుకు చూపించారన్న దానికి చెప్పాను. అంటే అక్కడ ఏమయ్యారు, ఒకసారి ఆ ధర్మాన్ని దాటారు. ఆ ధర్మం అన్న మర్యాద అన్న గీతను దాటి ఎప్పుడైతే రావణాసురుడు అంటే ఆ కామక్రోధ లోభమోహ మహదమాత్సర్యాలు ఇవన్నీ ఉన్న చోట వాటి వల్ల దుఃఖానికి లోనైనప్పుడు రియలైజ్ అయింది తను. ఆ రకంగా ఎవరైతే ఆత్మలు రియలైజ్ అయ్యి పరమాత్మ అవతరణ గురించి తెలుసుకుని రియలైజ్ అయ్యి అగ్ని ప్రవేశము అంటే యోగాగ్నిలో మనలో ఉన్న తమో ప్రధానతని సమాప్తి చేస్తారో వాళ్ళు త్రేతాయుగాని. ఆ తర్వాత భక్తి స్టార్ట్ అవుతుంది. ద్వాపరంలో భక్తి యొక్క విధి విధానాలు పాటించిన శ్రేష్ఠ భక్తుల నుంచి ద్వాపర యుగం స్టార్ట్ అవుతుంది. సో అందుకే మహాభారతం యొక్క బ్యాక్గ్రౌండ్ ద్వాపరంలోకి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళంతా ద్వాపరంలో జన్మ తీసుకుంటారు. సో కలియుగంలో ఎవరు జన్మ తీసుకుంటారు అని అంటే ఈ కౌరవులు అంటే ఎవరైతే పరమాత్మ అవతరించి ఇప్పుడు మీకేం కావాలని అడిగినప్పుడు అర్జునుడు పరమాత్మ కావాలన్నారు, దుర్యోధనుడు అక్షౌణి సైన్యం అన్నాడు. అక్షౌణి సైన్యం అంటే ప్రజాబలంతో మాయ యొక్క భిన్న భిన్న రూపాలు. సో ఇప్పుడు ఇది కలియుగం, ఇది ఎలా ఉందో మనం చూస్తున్నాం ఇప్పుడు. అంటే పరమాత్మని కోరుకోలేదు, ఈ పరమాత్మని కోరుకుని ఎవరైతే ఆయన ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళు ఆ సత్య త్రేత ద్వాపరం అంతా వచ్చేసి సుఖపడతారు. కలియుగంలో కూడా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు భూమి మీద ఉంటారు, వీళ్ళు భూమి మీద ఉంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ కౌరవులు ఏది ధృతరాష్ట్రుడు, గాంధారి, దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళంతా మొత్తం 100 మంది చివరిన వాళ్ళకు ఒక చెల్లెలు ఉన్నట్టు చూపిస్తారంటే కొన్ని చోట్ల ఆ పేరు దుశ్శీల ఉంది, కొన్ని చోట్ల దుశ్చల ఉందంటే చరిత్రహీనులు అనమాట. స్త్రీ శరీరం ఉన్న ఆత్మలు చరిత్రహీనులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కౌరవుల కిందికి వస్తారు. సో కౌరవ సామ్రాజ్యం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కలియుగంలో స్టార్ట్ అవుతుంది. కలియుగంలో ఉంటారు అలాంటి వాళ్ళు. సత్య త్రేత ద్వాపర యుగాల్లో ఉంటారు. మనం చూసిన యుద్ధాలు ఏవైతే ఉన్నాయో చరిత్ర పరంగా అవన్నీ కలియుగంలో స్టార్ట్ అయితే ఆ తర్వాత పౌరాణిక గాథల్లో ఏదైతే రామరావణ యుద్ధం మనం ఏదైతే చూసామో ఇప్పుడు మన మనసులో లంకలో మనం యుద్ధం చేస్తున్న దాన్ని అక్కడ కథ రూపంలో రాశారు. సో వీరబ్రహ్మేంద్ర స్వామి, అచ్యుతానంద ఏ రకంగా అయితే కాలజ్ఞానాన్ని రాశారో ఎప్పుడో 400 సంవత్సరాలు భవిష్యమాలిక 600 సంవత్సరాల క్రితం రాయబడింది, కాలజ్ఞానం 400 సంవత్సరాల క్రితం రాయబడింది. అది ఇప్పుడు జరుగుతోంది. అంటే వాళ్ళు ఏం చూసి రాశారు, గడిచిపోయిన గతాన్ని చూసి వాళ్ళ దివ్య దృష్టితో చూసి ప్రజల కోసం, భక్తుల కోసం వాళ్ళని కాషన్ చేయడానికి, మీరు గనక ఈ రకంగా ఉంటే ఇలాంటి భవిష్యత్తు వస్తుంది అని మనల్ని కాషన్ చేసి ధర్మ మార్గంలో వెళ్ళాలని చెప్పడం కోసం అది భవిష్యమాలిక రాశారు, కాలజ్ఞానం రాశారు. అదే విధంగా ఈ రామాయణ మహాభారతాలు వచ్చాయి. సో ఈ రోజు మీరు మనసు అనే లంకలో ఉన్న రావణాసురుని మనమే సంహరించాలి. ఎలా సంహరించాలి? జ్ఞాన యోగాలతోటి. అది ఎవరిస్తారు? భగవంతుడు ఇస్తారు.
సో నిన్న రామాయణం గురించి చెప్పుకున్నాము. ఈరోజు మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణ సీన్ గురించి. సో ఇక్కడ చిత్రం వేసి చూపిస్తున్నాం మీకు అర్థం కావాలని. సో ఈ ద్రౌపది వస్త్రాపహరణం సంఘటన ఏదైతే మహాభారతంలో పెట్టారో దీన్ని అందరూ స్థూలంగా తీసుకున్నారు. ఎక్కడైనా ఆడవాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించినప్పుడు ద్రౌపది వస్త్రాపహరణం అనేసి గాని, వాడు దుశ్శాసనుడిలాగా ప్రవర్తించాడని గాని అంటే అది స్త్రీకి సంబంధించిన విషయం కింద తీసుకున్నారు. సో ఇక్కడ దుశ్శాసనుడు అంటే శాసనాలను ఉల్లంఘించేవాడు. ఇక్కడ శాసనం ఏంటి? ఇక్కడ భగవంతుడు చేసిన శాసనం ఏంటి? స్వధర్మంలో జీవించండి, ధర్మం ప్రకారం జీవించండి అన్నది భగవంతుడు చేసిన శాసనం. ఈ శాసనాలను ఎవరు ఉల్లంఘిస్తున్నారు? మనమే ఉల్లంఘిస్తున్నాం. ఉదాహరణకి భగవంతుడు మనం ఏదైతే చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. మన కర్మ ఫిలాసఫీ ప్రకారం ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఒక ఫలం, అదే ఫలము ఒకటి నాటితే ఎన్నో ఫలాలు, ఇప్పుడు నాటితే కొంతకాలాన్ని. సో మనం చేసిందే మనకు తిరిగి వస్తుంది. ఇక్కడ వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో మనకు నచ్చదు. మనదే మనకు తిరిగి వచ్చినప్పుడు ఎందుకు నచ్చట్లేదు అని అంటే అదేదో భగవంతుడు ఇస్తున్నాడు అనుకుంటున్నారు. లేదా మనది మనకు తిరిగి వచ్చినా మనకు తృప్తి ఉండటం లేదు, ఇంకా పరిగెట్టడం, ఇంకా మాయలేడి వెనక పరిగెట్టినట్టు బంగారు లేడిని చూసి పరిగెడుతూ ఉన్నాం అన్నమాట. సంతృప్తి లేదు. సో ఈ రోజు సంతృప్తి లేకుండా లోభానికి వశమవుతున్నాం అంటే శాసనాలను ఉల్లంఘించినట్టే కదా. ఈ రోజు మోహానికి వశమవ్వకుండా ఆత్మాన్న స్థితిలో ఉండమంటే మోహానికి వశమై శాసనాన్ని ఉల్లంఘించింది మనమే కదా. ఈ రోజు ఇచ్ఛా మాత్రం అవిద్య అంటే అసలు కోరికలే లేని స్థితి, అంటే సంపన్నంగా సంపూర్ణంగా ఉండే స్థితి. ఆ స్థితిలో ఉండి కర్మలు ఆచరించమంటే ఈరోజు కామం అంటే కోరికలు. మళ్ళీ శరీరం వైపు వెళ్ళిపోకండి. చాలా మంది కామం అంటే అది శరీరానికి వర్తింపజేసి ఒక ఏమంటారు, ఒక లిమిటెడ్ మీనింగ్, ఒక హద్దు యొక్క అర్థం తీస్తారు. దాని గురించి కూడా విస్తారంగా చెప్పుకుందాం మనము. ప్రస్తుతానికి కోరికలు, సో కామంతో ప్రవర్తిస్తున్నాం. ఇచ్ఛా మాత్రం అవిద్య స్థితిలో ఉంటారు. అంటే ఎప్పుడైతే భగవంతుని సాంగత్యంలో ఉంటామో మనం ఎంత సంపన్నంగా సంపూర్ణంగా ఉంటామో, అంటే ధర్మాన్ని, భగవంతుని సాంగత్యంలో ఉండడం అంటే ధర్మాన్ని పాటించడం. ఆ పాటించినప్పుడు సంపూర్ణ స్థితికి వస్తాం. ఇంకా మనకి కోరిక అన్నది ఏది ఉండదు. కానీ ఈ రోజు మనకు చాలా ఉన్నాయి. అంటే అక్కడ శాసనాన్ని ఉల్లంఘించామా లేదా? ఆ తర్వాత అహంకారం. సో ఇక్కడ నేను కాని దాన్ని నేను అంటే నాది నేను అని ఏదైతే అనుకుంటున్నామో దీనికంటూ ఒక ఉదాహరణ కూడా ఇచ్చాను. ఇల్లు విషయానికి వచ్చేసరికి ఇల్లు కట్టుకున్నప్పుడు ఏమైపోతుంది? నా ఇల్లు అని అనుకున్నప్పుడు ఇంటికి మనమే యజమానులమయ్యాము. ఆ తర్వాత ఇంటికి సంబంధించిన దోషాలు అవి, నాది అన్న చోట అహంకారము, ఆ తర్వాత దానిలోంచి భయము, ఆ తర్వాత పోగొట్టుకుంటామేమో అన్న ఒక భయము, అలజడి, ఆ తర్వాత ఇది కాకుండా ఇంకోటి కట్టుకోవాలా అన్న అసంతృప్తి, లోభము. సో ఇవన్నీ ఏంటంటే శాసనాలను మనమే ఉల్లంఘిస్తున్నాం. శాంతితోటి వ్యవహరించమంటే క్రోధంతో వ్యవహరిస్తున్నాం. ఆ క్రోధంతో వ్యవహరించినప్పుడు, ఆవేశంతో వ్యవహరించినప్పుడు మన మొహం ఎలా ఉంటుందో మనకే తెలుసు. అంటే అక్కడ ఏం చేస్తున్నాము? శాసనాలను ఉల్లంఘించి మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకుంటున్నాం. ఈరోజు ఈ ద్రౌపది వస్త్రాపరణం గనక స్థూలంగా తీసుకుంటే ఒక స్త్రీ చీర లాగడం అంటే అక్కడ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ డిస్రెస్పెక్ట్. అది మర్యాద అన్న హద్దులు దాటడం. సో అప్పుడు ద్రౌపది ఏం చేసింది? పరమాత్మని తలుచుకుంటే శ్రీకృష్ణుడు వచ్చి చీరలు ఇచ్చి అక్కడ పరువు కాపాడినట్టు చూపించారు, మర్యాద కాపాడినట్టు చూపించారు. అంటే ఇక్కడ ఎక్స్పోజ్ అవుతుంది ఎవరు అంటే మనమే. ఈ రోజు పరధర్మంలోకి వెళ్ళి మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకుంటున్నాం. ఈ రోజు భగవంతుడు పెట్టిన శాసనాలని ఉల్లంఘిస్తున్నాం. శాసనం కా ఉల్లంఘన కర్నే వాళ్ళు అంటే శాసనాలను ఉల్లంఘించేవాడు. ఎవరు ఉల్లంఘిస్తున్నారు? మనమే ఉల్లంఘిస్తున్నాం. ఉల్లంఘించినప్పుడు కురుసభలో అంటే కర్మలు ఆచరించే క్షేత్రంలో మనకి ఈ రోజు మన జీవితంలో అవమానాలు జరుగుతున్నాయి అని అంటే మనం చేసుకున్న కర్మలే. ఈ రోజు మనల్ని ఎవరైనా అవమానిస్తున్నారంటే మనం కూడా తిరిగి వాళ్ళని అవమానించడము, క్రోధంతో, ఆవేశంతో మాట్లాడి మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకుని మన పరువుని మనం తీసేసుకుంటున్నాం. అంటే పాపాన్ని పెంచుకుంటున్నాం.
పాత ఖాతా సమాప్తి చేసి కొత్తది మళ్ళీ పాపంది ఓపెన్ చేస్తున్నాం. ఏం చేయాలి? వరదానాలు ఇవ్వాలని చెప్పి మీకు స్టార్టింగ్ ఎపిసోడ్‌లోనే నేర్పించేసాను నేను. ఈ రోజు ఎవరైనా అవమానించి మన పరువు తీస్తున్నారు అనంటే మనం అక్కడ వరదానం ఇచ్చి ఆ పాత ఖాతా సమాప్తి చేసి కొత్త ఖాతా పుణ్యంది జమ చేసుకోవాలి. ఆ రక్షణ కవచంలో సురక్షితంగా ఉంటాం. సపోజ్ ఎవరైనా మనని శారీరకంగా అటాక్ చేయాలనుకున్నారనుకోండి, అప్పుడు కూడా కరెక్ట్ గా భగవంతుణ్ణి గనక తలుచుకుంటే ఆయనలోని శక్తి అన్నది ఒక ఇన్విజిబుల్ ప్రొటెక్షన్ షీల్డ్, అంటే ఒక కంటికి కనపడని ఒక రక్షణ కవచం లాగా ఇట్లా ఎదురుపడ్ అన్నది ఉన్నప్పుడు దాన్ని దాటుకుని ఎవరు వచ్చి మన ఒంటి మీద చేయి వెయ్యరు. ఇది ప్రయోగం చేసి చూడాల్సిన విషయం. సో భగవంతుడు వచ్చి కాపాడుతాడంటే ఏదో సినిమా టైప్ లో ఏదో సినిమాటిక్ గా డ్రమాటిక్ గా రాడైన సైలెన్స్ లోనే వస్తాడు. భగవంతుడు భాషనే సైలెన్స్ భాష. సో మనం కూడా భగవంతుడికి ఏదైనా చెప్పాలంటే ఎలా చెప్తాము? సైలెంట్ గానే చెప్తాం. మనకి ఏదైనా ప్రశ్న ఉందా? మనసులో సంకల్పం ద్వారానే అడుగుతాం. మనం ఏదైనా మనకు ఆత్మలోకి శక్తి కూడా ఎలా వస్తుంది? నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అనేది ఆలోచన. సైలెన్స్ భాష. సో ఎప్పుడైతే ఆ రకంగా కనెక్ట్ అవుతామో ఆయనలోని శక్తి మన ఆత్మలోకి వచ్చినప్పుడు దాని యొక్క ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాగా అది వ్యవహరిస్తారు. సో దాన్ని దాటుకుని ఎవరు మన ఒంటి మీద చెయ్యరు, ఒకవేళ ఫిజికల్ అటాక్స్ విషయంలో. అది కాకుండా నాన్ ఫిజికల్ అంటే కంటికి కనపడని అటాక్లు, కోపంతో, ద్వేషంతో, మాటలతోటి. సో అప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళ మన మీద అంతా క్రోధము, ఆవేశం యొక్క చెత్త వేసేస్తున్నారు. ఆ చెత్త ఎక్కువైనప్పుడు ఏమవుతుంది? రోగాలు వస్తాయి మానసికంగా. సో మనల్ని మనం రక్షించుకోవాలంటే మన బుద్ధి భగవంతుడితో కనెక్ట్ అయి ఉండాలి. సో మహాభారతంలో స్త్రీల పట్ల అనుచితంగా ప్రవర్తించే సీన్ కీచకుడి దగ్గర పెట్టారు. విరాట్ రాజు కొలువులో ద్రౌపది సైరంధ్రిగా వాళ్ళ అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కీచకుడు అంటే ఆడవాళ్ల పట్ల దురాశతోటి వ్యవహరించే వాళ్ళు ఉన్నప్పుడు భీముడు వెళ్లి చంపినట్టు చూపించారు. సో భీముడు అంటే ఇక్కడ ఎవరు? ఆత్మబలం. సో ఈ రోజు స్త్రీలు తమ రక్షణ కోసము అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, మనలో ఉన్న ఆత్మశక్తిని పెంచినప్పుడు కీచకుడు లాంటి రాక్షసులు అది దాటుకుని రాలేరు. రామాయణంలో కూడా సీత గడ్డిపోచని రావణాసుడు చూపించి ఆ గడ్డిపోచని పెట్టి గడ్డిపోచ దాటుకుని రమ్మన్నప్పుడు ఆ మాత్రం గడ్డిపోచ దాటలేడా? ఖచ్చితంగా దాటగలడు. కానీ ఎందుకు దాటలేకపోయాడు? ఎప్పుడైతే మనం ఆత్మాన్న స్థితిలో ఉన్నప్పుడు మన నుంచి తరంగాలు ఎలా వస్తాయంటే ఆ తరంగాల శక్తి అది దైవీ శక్తి. అది ఎందుకంటే ఆత్మ పరమాత్మ స్మృతిలో ఉంది. సో ఆ దైవీ శక్తిని దాటుకుని ఇటు రావణాసురుడు రాలేడు, ఇటు దుశ్శాసనుడు రాలేడు, ఇటు కీచకుడు రాలేడు. ఎందుకు? ఆత్మ పరమాత్మ సాంగత్యంలో ఉంది. సో ఇక్కడ రామాయణంలో చూపించినట్టు పంచతత్వాలతో చేసిన శరీరంలో సీత అయినా గాని, ఇక్కడ కర్మలు ఆచరించే క్షేత్రంలో ద్రౌపది అయినా గాని పరమాత్మ సాంగత్యంలో ఉంటే సురక్షితంగా ఉంటారు. సో ప్రతి నిమిషం ఆ రకంగా పరమాత్మ సాంగత్యంలో ఉండి కర్మలు ఆచరించడమే ఇక్కడ యోగం అంటున్నారు. సో యోగం అంటే మళ్ళీ ఏదో హిమాలయాలకు వెళ్ళిపోయి బట్టలు మార్చేసుకుని బూడిదలు పూసేసుకుని కూర్చుని తపస్సులు చేయడం కాదు. నిష్కామ కర్మయే సేవ యోగం అంటున్నారు. సో దానికి సంబంధించి ఇప్పుడు మనం మళ్ళీ థియరీకి వెళ్దాము, భగవద్గీతలోకి. సో ఈ భగవద్గీతలో 2వ అధ్యాయము 47వ శ్లోకం ఇది. కర్మణ్యవాధికారస్తే శ్లోకము. కర్మలు చేయడం వరకే నీకు అధికారం, కర్మ ఫలంతో నీకు సంబంధం లేదు కనుక ప్రతిఫలం ఆశించి కర్మ చేయకు, అలాని కర్మలు మానడానికి చూడకు అంటున్నాడు. సో ఇప్పుడు ప్రాక్టికల్ లైఫ్ లోకి వస్తాం. మనం రామాయణాన్ని, మహాభారతంలో ఉన్న ద్రౌపది మెయిన్ అసలు ఈ 2 పౌరాణిక గాథల్లో టర్నింగ్ పాయింట్ అక్కడ ఉంది. సీతాపరణ దగ్గర, ఇక్కడ ద్రౌపది వస్త్రాపరణం దగ్గర. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ కర్మలు ఆచరించేటప్పుడు ధర్మాన్ని తెలుసుకుని గనక చేస్తూ పోతే జీవితం సుఖంగా ఉంటది. అలా చెయ్యనప్పుడే సమస్యలు వస్తాయి. అలా చెయ్యకుండా సీతలాగా ఆ లక్ష్యం ఏదైతే ఉందో ఆ మర్యాద అన్న రేఖను దాటినప్పుడు సమస్యలు వస్తాయి. ద్రౌపది లాగా శాసనాలను ఉల్లంఘించినప్పుడు, సో ద్రౌపది వ్యక్తి కాదు, దుశ్శాసనుడు వ్యక్తి కాదు,
మనలో ఉన్న స్వభావాలని ఆ రకంగా వ్యక్తులని వేసి చూపించారు. ఈ రోజు మనం శాసనాలని ఉల్లంఘించి మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకుంటున్నామని చూపించడానికి అక్కడ ద్రౌపది దుశ్శాసనుడిని చూపించారు. సో మనంటే ఏం చేయాలి మరి ఇప్పుడు అనంటే ధర్మాన్ని తెలుసుకుని ప్రతిఫలాన్ని ఆశించకుండా చేస్తూ పోతే మనం ఇంక అక్కడ ప్రాప్తుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇచ్చా మాత్రం అవిద్య స్థితి. ఇప్పుడు ఏంటంటే కామము అంటే ఈ రోజు నేను ఇది చేస్తే నాకేం తిరిగి వస్తుంది, నేను ఈ రోజు 5 రూపాయలు ఇస్తే అట్నుంచి 100 వస్తుందా లేకపోతే 1000 వస్తుందా, ఈ క్యాలిక్యులేషన్స్ ఎక్కువైపోయినాయి. సో ఇట్నుంచి 5 ఇవ్వడానికి 100 సార్లు ఆలోచిస్తున్నాం కాబట్టి అట్నుంచి రావాల్సిన 100 1000 రావట్లేదు. కానీ ఇక్కడ భగవంతుడు ఏమంటున్నారు, కర్మలు చేయడం వరకే నీకు అధికారం, కర్మ ఫలంతో నీకు సంబంధం లేదు అంటున్నాను. అది ఆశించకుండా చెయ్యి నీకు వచ్చేస్తుంది అంటున్నాడు. ఆ విషయం తెలియకపోవడం వల్ల ఏమైపోయింది అని అంటే మనం రిజల్ట్ ని మనమే డిసైడ్ చేస్తున్నాం. సో భక్తి మార్గంలో ఏం చేస్తున్నారు, రిజల్ట్ ని కూడా మనమే డిసైడ్ చేసి అది వెళ్ళి భగవంతుడికి చెప్తున్నాం. సో మాకి రిజల్ట్ కావాలి, మాకి ఫలం కావాలి, ఆ రిజల్ట్ ఆ ఫలం కావడానికి మీరు ఏం చేస్తారో చెయ్యండి, మీకు కావాల్సిన ఏమంటే ఏవైనా 1116లో డబ్బులో బట్టలో పూజలో ఏదో చేస్తాం, మీకు నచ్చింది చేసేసిన తర్వాత మాకు రిజల్ట్ కావాలి అంటున్నారు. ఈ కర్మలు ఆచరించే సీన్ వదిలేశారు. వదిలేసి ఏం చేసేశారు, శాసనాలను ఉల్లంఘించేస్తున్నారు ద్రౌపదిలాగా, అక్కడ సీతలాగా మర్యాద అన్న గీతని దాటేసి కష్టాల్లోకి వచ్చేస్తుంది. కానీ భగవంతుడు స్పందించే పద్ధతి ఇది, జ్ఞానాన్ని ఇస్తారు, శక్తిని ఇస్తారు. సో దీనికి సంబంధించి 2వ అధ్యాయంలో 47వ శ్లోకం తర్వాత 48 కొత్త ఫలం దక్కినా దక్కకపోయినా కర్మలు సమభావనతో సాగించు అర్జున, ఈ సమదృష్టినే యోగం అంటారు. అందుకే చెప్తున్నాం ఆధ్యాత్మికత యోగం అని అంటే హిమాలయాల్లో ఆశ్రమాల్లో కూర్చుని బట్టలు మార్చేసుకుని జోలు వేసేసుకుని బూడిద కాదు. ఫలము దక్కినా దక్కకపోయినా మీకు రుజువు కూడా చూపిస్తున్నాం యోగం అంటే ఏంటని. యోగులు అని అంటే మళ్ళీ ఎక్కడో సాధు సన్యాసు దగ్గరికి వెళ్ళిపోతున్నారు కాదు. ఫలము దక్కినా దక్కకపోయినా కర్మలు సమభావనతో, సమభావన అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ మళ్ళీ రెఫరెన్స్ మనము స్థితప్రజ్ఞ ఇది తీసుకోవచ్చు. అంటే అక్కడ దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా స్థిరంగా ఉండాలి. సమభావనతో ఇక్కడ అంటే ఏంటి, మనకు ఫలము దక్కినా దక్కకపోయినా. ఎందుకు ఈ మాట అంటున్నారు భగవానుడు అంటే, కొంతమంది చేసేటప్పుడు బాగా పుణ్యాలు చేస్తారు, వెంటనే ఫలాన్ని ఆశిస్తారు. ఆ రిజల్ట్ కనకపడకపోయేసరికి ఇంకా నేను చెయ్యను, నన్ను అందరు ఇలా అన్నారు. కొంతమంది మంచి పనులు చేయడానికి పోతారు, పోగానే ఏమవుతుందంటే ఫస్ట్ ఇంటోళ్ళే లాగుతారు. నువ్వు ఎందుకు అనవసరంగా పోవడం, అనవసరంగా వాళ్ళ దగ్గర పోవడం ఏంటి, వాళ్ళు అక్కడ మిస్యూజ్ చేసేస్తారేమో, అదైపోయి ఇక్కడే రాసా అంటే నేను మంచి పని చేయడానికి పోతుంటే అందరూ లాగుతున్నారు వెనక్కి, ఏదో ఒకటి అంటున్నారు, ఇంకా నేను చెయ్యను. లేదా ఇలాంటి జ్ఞానం చెప్పేటప్పుడు కొంతమంది నా దగ్గర నేర్చుకుని చెప్పడానికి వెళ్తారు, వెళ్ళగానే ఒక మంచి పని చేస్తూ నీకు వెళ్ళినప్పుడు ఏమైందంటే వెంటనే ఎవరో ఒకరు ఏదో అనేస్తారు, అనగానే ఆగిపోతారు. ఇంత మాట అనేస్తున్నారు మమ్మల్ని ఇలా అంటే ఇంకా మేము చెప్పము. ఇంకా నన్ను కూడా ఎంతో మంది అంటుంటారు ఎన్నో విషయాలు, అనని మనం చెప్పేది రైట్ అన్నది ఇది నాకు, ఎందుకంటే నేను ప్రయోగం చేశాను, నేనేమి థియరీలు చదివి చెప్పడం లేదు మీకు. నా జీవితంలో మొత్తం ఈ భగవద్గీత ఇవన్నీ నేను ప్రయోగం చేసి ఆ రిజల్ట్ వచ్చాకనే, రిజల్ట్ అంటే అది ఎట్లా కాన్సిక్వెన్స్ వస్తుంది ఏంటని నేను ప్రయోగం చేసే చెప్తున్నాను. అందుకే అన్నాను నా జీవితం గురించి లాస్ట్ లో చెప్తాను. ఇప్పుడే చెప్తే ఏమవుతుంది అని అంటే అది ఆమెకు కొంతమందికి ఏంటంటే ఈ భగవద్గీత రామాయణ మహాభారతాలు తెలియకపోవడం వల్ల కొన్ని విషయాలు నేను చేసినప్పుడు అది ఆమెకు సాధ్యమైంది అంటారు, కానీ అందరికీ సాధ్యమే. భగవద్గీత కనుక తెలుసుకుని ప్రాక్టికల్ లైఫ్ లోకి తెస్తే అందరికీ సాధ్యమే. సో ఇక్కడ అందుకే ఏమంటున్నాడు, ఫలము దక్కినా దక్కకపోయినా కర్మలు సమభావనతో సాగించు ఈ సమదృష్టినే యోగం అంటారు. సో ఇప్పుడు ఈ శ్లోకం చదువుకున్న తర్వాత వినేవాళ్ళందరూ ఆధ్యాత్మికత అంటే ఏదో గృహస్థుని వదులుకుని వెళ్ళిపోయి అన్ని వదులుకొని అక్కడ కూర్చుని ఆధ్యాత్మికత అంటే ఏదో జోలు వేసేసుకోవడమేమో, బట్టలు మార్చుకోవడమేమో, తిండి మానుకోవడమేమో అని ఏమైనా అభిప్రాయాలు ఉంటే నాకు తెలిసి ఈ శ్లోకం చదువుకున్న తర్వాత ఇంకా క్లారిటీ వచ్చేయాలి, స్పష్టత రావాలి మీకేమని. ఫలం దక్కినా దక్కకపోయినా కర్మలు సమభావనతో, ఈ రోజు నేను శాంతితో వ్యవహరిస్తాను, దాన్ని ఎవరైనా గుర్తించలేదు, నాకు ఫలం దక్కలేదు, దక్కకపోయినా
ఫలం దక్కినా దక్కకపోయినా కర్మలు సమభావనత. ఎందుకంటే భగవంతుడు చెప్పాడు, ఇదిగో ఇది ధర్మ, నువ్వు శాంతితో వ్యవహరించంటే ఇక నేను వ్యవహరిస్తాను. నాకు భగవంతుడు చెప్పిన మాట ఇంపార్టెంట్. సో ఎవరు చేస్తారు అలా? ఆయన సత్యమైన భక్తులు చేస్తారు. షో పుట్ ఆఫ్ భక్తులు ఏం చేస్తారంటే ఆయన చెప్పడానికి చాలా చెప్తాడండి. ఎట్లా అవుతుంది చెప్పండి అట్లా. ఈ రోజు మా శాంతితోటి వ్యవహరిస్తే జనాలు బతకనిస్తారు, అసలు లోకువైపోతాం మనం అని. ఆ సమయానికి క్రోధాన్నన్నా వాడతారు, లేదా శాంతిని వాడితే ఏం చేస్తారంటే నేను కాబట్టి శాంతితో ఉన్నాండి, నేను కాబట్టి సహిస్తున్నాను, నా ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే వాళ్ళకి వీలు కాదు తెలుసా అని వెంటనే పబ్లిసిటీ. అంటే ఏంటి, నేను ఆ రకంగా చేశానని అందరికీ తెలియాలన్నమాట. అంటే ఫలాన్ని ఆశిస్తున్నారు. కొంతమంది టైంకి రమ్మంటూ రారు, కానీ కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు, ఇక మనం అంటున్నాం అని చెప్పి టైంకి వచ్చి, నేను టైంకి వచ్చానంటే నేను తినకుండా వచ్చాను తెలుసా, ఈ రోజు మీ టైంకి రమ్మంటాను తినకుండా వచ్చా అంటే వెంటనే పబ్లిసిటీ అనమాట. ఏమంటే తినకుండా వచ్చాను నేను అంటే, తినకుండా కూడా అంటే మన కోసం టైంకి వచ్చారు అని అంటే అది నీ తెలివి తక్కువతనాన్ని చూపిస్తుంది. ఎందుకంటే నువ్వు అక్కడ ప్లాన్ చేసుకోవాలి. టైంకి రమ్మన్నావంటే తిండి మా అనుకుని రమ్మని చెప్పలేదు మేము సేవలకి. నువ్వు ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకుని నీ యొక్క డైలీ రొటీన్ ఏదైతే ఉంటుందో దాన్ని, ఏదైతే ఉంటే ఆ సేవ ఉన్న రోజు దాన్ని ముందుకో వెనక్కో జరిపి ప్రయారిటైజ్ చేసుకుని ఏది చేయాలో అది చేసుకుని నీ స్వసేవ ఏదైతే శరీరాన్ని నడపడానికి ఆహారం అవసరం అది తీసుకుని టైంకి వస్తే అది గొప్పతనం, అది ప్రేరణాత్మకంగా ఉంటది. నేను తినకుండా వచ్చాను చేశాను అని అంటే ఇక్కడ ఏం కర్మలు ఆచరిస్తున్నారు, దాని యోగం అనరు. ఈ రోజు తను ఇచ్చిందే భగవంతుడు సేవ కోసం అన్నప్పుడు ఆ శరీరానికి నువ్వు ధ్యాస పెట్టడం లేదు అని అంటే ఇంకా అక్కడ ఎక్కడ పని చేస్తున్నట్టు, శాసనాలను ఉల్లంఘించినట్టే కదా. జ్ఞానం లేనోళ్ళు అయితే అబ్బో తినకుండా వచ్చారంట అని అనుకుంటే, ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇంత ఏం తెలుసుకున్నట్టు ఇంతకు మేము చెప్పింది అనిపిస్తుంది. అంటే నిన్ను నువ్వు ఎక్స్పోజ్ చేసేసుకున్నావు కదా ద్రౌపది లాగా. అలా కర్మలాచరించే క్షేత్రంలో మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకుని బహిర్గతం చేసుకుని పరువు పోగొట్టుకోవద్దని చెప్పి భగవంతుడు ఈ రోజు జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నారు? ఫలం దక్కినా దక్కకపోయినా కర్మలు సమభావనతో సాగించు. ఈ సమదృష్టినే యోగం అంటారు. సో మనం గౌరవాన్ని ఆశిస్తూ ఉన్న కొద్ది ఏమవుతుందంటే ఇంకా జనాలు అవుతారు, ఇంకా ఎక్కువ చేస్తారు. సో కర్మలు ఆచరిస్తూ పోండి, మీరు వద్దన్నా అన్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి. సో 49వ శ్లోకం చూద్దాము. ప్రతిఫలాపేక్షతో ఆచరించే కర్మ నిష్కామ కర్మ కంటే హీనం. ఫలితం ఆశించి కర్మ చేసేవాళ్ళు అల్పులు. అందువల్ల నీవు సమబుద్ధినే ఆశ్రయించు అంటున్నాడు. ఇప్పుడు అర్థమైందా నేను ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్? సో ఈ రోజు ప్రతి దానికి పబ్లిసిటీ అనమాట. మీరు చెప్పినందుకు ఇందాక చెప్పిన టైంకి రమ్మన్నారంటే వచ్చేట్టు మేము తినకుండా వచ్చాం, మేము ఇంత పరిగెట్టుకుంటూ వచ్చాం, మేము ఇంత పడుతూ వచ్చాం, పడి లేస్తూ వచ్చాం అంటే ఏంటి అక్కడ మా గౌరవం దక్కాలి. నువ్వు వచ్చేటప్పుడు ఎలా రావాలి, నువ్వు అంతా నీ డైలీ రొటీన్ ప్లాన్ చేసుకుని నీ డైలీ రొటీన్ లో కూడా సేవలకు వెళ్ళినప్పుడు ఏమైందంటే కొన్ని ఇంట్లో పనులు కొన్ని ఆపాల్సి వస్తే ప్రయారిటైజ్ చేసుకుంటాం, దాన్ని తగ్గట్టు చేసుకుని కూల్ గానే వస్తాం. అది యాక్చువల్ గా చేసే పద్ధతి అయితే. ఎందుకంటే మన దగ్గర సమయం అనే ఖజానా ఉందన్నప్పుడు టైం ఎందుకు షార్టేజ్ పడింది, ఎందుకంటే నా బుద్ధివాడు అక్కడ ప్లాన్ చేయలేదు కాబట్టి. సో ప్రతిఫలాపేక్షతో ఆచరించే కర్మ నిష్కామ కర్మ కంటే హీనము అంటున్నారు. ఫలితం ఆశించి కర్మ చేసేవాళ్ళు అల్పులు, ఫలితం ఆశించకుండా కర్మ చేసేవాళ్ళు శ్రేష్ఠులు. సో ఈ ఫలితం ఆశించకుండా కర్మ చేసే వాళ్ళు భగవంతుని దృష్టిలో ఉంటారు, ఆయన మనసులో ఉంటారు వీళ్ళు. ఆయనని మన మనసులో పెట్టుకోవడం కాదు, ఆయన మనసులో మనం ఉంటాం. సో ఇలాంటి ఫలితం ఆశించి కర్మ చేసే వాళ్ళు అల్పులు అని అంటే వీళ్ళు ఏంటంటే ఒక లంకా సామ్రాజ్యాన్ని సృష్టించేసుకుని ఆ లంకలో ఉండిపోయి రాక్షసులతోటి ఆశిస్తూ ఉంటారు. ఆ రకంగా వచ్చి చెప్పినప్పుడు సపోజ్ వీళ్ళకి అక్కడ గౌరవం దక్కలేదు అనుకోండి, ఇంకా మొహం ఇంత పెట్టేసుకుంటారు, ఇంకా మొహం మాడిపోతుంది. అంటే మాకు ఇంత చేసి వచ్చినా మాకు గుర్తింపు లేదు, మేం కాబట్టి వచ్చాం అని మళ్ళీ అక్కడ గుర్తింపు ఫలితాన్ని ఆశిస్తారు. ఎందుకు? అల్ప బుద్ధి, అంటే చిన్న బుద్ధి, చిన్న మెదడు అంటారు చూసారా. సో ఇక్కడ భగవంతుడు గొప్పగా ఆలోచించండి అంటున్నాడు. ప్రతి నిమిషం సేవ, ప్రతి నిమిషం సేవ, ప్రతి నిమిషం సేవే జీవన విధానం. చేసి చూడండి ఏమవుతుంది. ఆరోగ్యం బాగవుతుంది, సంబంధాలు మెరుగుపడతాయి. ఎందుకంటే మనం ఆశించడం ఆపేశాం కాబట్టి ఇంకా గోలే లేదు.
ఇప్పుడు అందరిని ఆశిస్తున్నాం. ఇచ్చా మాత్రం అవిద్య అంటే కోరికలే లేని స్థితికి వచ్చాం. అంటే వీళ్ళు నాకు గౌరవం ఇవ్వాలి, వీళ్ళు నాకు మర్యాద ఇవ్వాలి, వీళ్ళు నన్ను చూసి నవ్వాలి, నేను పోగానే వెల్కమ్ చెప్పాలి, నన్ను ముందు పెట్టాలి, నన్ను వెనక పెట్టారు, ఇవే సరిపోతున్నాయి. అవన్నీ కాకుండా నేను శివుని సేవాధారిని అనుకుని ఎంతో నిర్మలమైన మనసుతోటి మీ సేవ ఏది అప్పచెప్పినా 100% చేస్తూ పోండి. అప్పుడు చూడండి ఆ స్థితి ఎలా ఉంటది, ఆ సంతోషము అవన్నీ ఎలా ఉంటాయి. అప్పుడు స్వయంగా భగవంతుడే గుర్తిస్తాడు. మనుషుల యొక్క గుర్తింపు మనకు అవసరం లేదు. భగవంతుడే గుర్తించిన రోజున ఏమవుతుందంటే ఆయన టీంలో ఉంటాం, ఆయన సాంగత్యంలోకి వస్తాం. స్వయంగా ఇప్పుడు భగవంతుడే అవతరించి ఆ నారాయణుడు కలిగి ఉంటే ఇప్పుడు ఈ సంగమ యుగంలో ఆయన సాంగత్యం మనకు అనుభవంలోకి వస్తుంది. ఆయన సాంగత్యంలోకి వెళ్తాం. ఆ తర్వాత వచ్చే కల్పం ఏదైతుందో రాబోయే సత్యయుగం, ఆ సత్య త్రేత ద్వాపర కలియుగాలంతా సాంగత్యంలోకి వస్తాం. ఇంకా అంతకన్నా ఏం కావాలి. సో ఈ రోజు మనం అల్పబుద్ధులుగా ప్రవర్తిస్తామా, శ్రేష్ఠులుగా ప్రవర్తిస్తామా అన్నది మన నిర్ణయమే. సో కాబట్టి ఇక్కడ మళ్ళీ 2వ అధ్యాయము 49వ శ్లోకం 48, 47, 48, 49 ఈ 3 నిష్కామ సేవ గురించే చెప్పారు. సో నిష్కామము అంటే ఏ కోరికలు లేక, నిష్కామము అంటే కోరికలు, నీ ప్లస్ కామం అంటే కోరికలు లేకుండా కర్మలు ఆచరించాలి. సో ఇప్పుడు ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. మనం కర్మలు ఆచరించేటప్పుడు ఆశించి చేస్తున్నామో ఆశించకుండా చేస్తాం. సో మళ్ళీ ఎక్కడో పోయి ఏవో డొనేషన్లు ఇచ్చామో అక్కడ ఇచ్చామో ఇక్కడ ఇచ్చామో కాదు, మన ఇంటి నుంచి చెక్ చేయాలి. మనం ఇంట్లో, మన ఇల్లు సేవాస్థానము, మన ఇల్లు శివాలయం అయినప్పుడు ఆ శివాలయంలో సేవ చేసేటప్పుడు ఆశించి చేస్తున్నామా ఆశించకుండా చేస్తున్నామా ఇది గనక చెక్ చేస్తే ఇంకా ఇంట్లో ఆడవాళ్లకు విసుగు రావడము, పిల్లలపైన ఇలా అనేసామని గాని, ఇంట్లో గుర్తింపు లేదని చెప్పి ఇవన్నీ కోరికలు సమాప్తయిపోతాయి. ఎంతో మనసుకు శాంతి, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యము ఇంట్లో మీకు తెలియకుండానే ఇంటి యొక్క వాతావరణం ఒక దేవాలయం లాగా మారిపోతుంది. ఇప్పుడు ఇల్లు శుభ్రంగా పెట్టాలని చెప్తున్నారే తప్పితే పైన వాయుమండలము, ఈ వాయుమండలం అన్న పదం కూడా భవిష్యమాలిక పురాణంలో ఉంది. అంటే ఇంటి యొక్క వాతావరణం అది మొత్తము శాంతితోటి, అసలు ఆ ఇంట్లోకి వస్తేనే అబ్బా ఎంత శాంతిగా ఉందా అని అనిపిస్తుంది. అంత శాంతి, సంతోషము ఎన్ని కోట్ల డబ్బు పెడితే రావాలి చెప్పండి. సో ఇది ఎట్లా ప్రాక్టికల్ కి తేవాలా అన్నది కూడా మీకు ఇప్పుడు వీడియోల ద్వారా వేసి చూపిస్తాము. సో మనం ఇప్పుడు సాంఖ్య యోగంలో 3 శ్లోకాలు తెలుసుకున్నాం. ఏది కర్మలను చేయడం వరకే నీకు అధికారం, కర్మఫలంతో నీకు సంబంధం లేదు కనుక ప్రతిఫలం ఆశించి కర్మ చేయకు, అలాని కర్మలు మానడానికి చూడకు, తర్వాత ఫలం దక్కినా దక్కకపోయినా కర్మలు సమభావనతో సాగించు, ఈ సమదృష్టినే యోగం అంటారు. తర్వాత ప్రతిఫలాపేక్షతో ఆచరించే కర్మ నిష్కామ కర్మ కంటే హీనం, ఫలితం ఆశించి కర్మ చేసేవాళ్ళు అల్పులు, అందువల్ల నీవు సమబుద్ధినే ఆశ్రయించు. ఇప్పుడు ఈ 3 శ్లోకాల్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి మన దైనందిన జీవితంలో డైలీ రొటీన్ లో ఎలా చెయ్యాలి అన్నదే మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో నేను ఇక్కడ స్క్రీన్ మీద ఈ వీడియోస్ రన్ చేసి చూపిస్తాను. సో ముందుగా మనం చేసే వంట పనికి తీసుకుందాం. అన్నం పరబ్రహ్మ స్వరూపము. సో వంట చేసేటప్పుడు ఇప్పుడు నిష్కామ కర్మ. సో మనం వండేది ఇంట్లో వాళ్ళ కోసమైనా కానీ భగవంతుడి కోసం వండుతున్నామన్న భావంతో ఉండాలి. సింపుల్ ఒక చిన్న షిఫ్ట్ అన్నమాట అంతే. ఈ మాత్రం ఒక చిన్న షిఫ్ట్ చేసినా గానీ మీకు మార్పు అన్నది కనిపిస్తుంటాయి. ఇవన్నీ ఇంకా మీరు ప్రయోగం చేసి చూస్తూ ఉండాలి. ఒక నిమిషం. సో ఇది ఇలా వీడియో ద్వారా చేసాము. సో ఈ వంట చేసేటప్పుడు మనం మార్చాల్సిన ఆలోచన ఏంటంటే జనరల్ గా పొద్దంతా పనితోనే సరిపోతోంది, నా కర్మ, నా జీవితం అంతా ఇలా వంట చేయడానికే అయిపోతోంది, ఇంత వంట చేసినా నాకంటూ గుర్తింపు లేదు అంటే ఈ ఆలోచనలో మనకి ఎవరున్నారు? మన కుటుంబ సభ్యులే ఉన్నారు. అంటే కుటుంబ సభ్యుల కోసం వండుతున్నాం కాబట్టి మనకు గుర్తింపు లేదు, మనకి
పనితోనే సరిపోతోందని ఆ విసుగు కోపాలు ఇవన్నీ రావడానికి కారణం. సో ఇప్పుడు ఏం చేస్తాం, అదే వంట అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు కాబట్టి శివాలయం, మన ఇల్లు శివాలయం కాబట్టి శివాలయంలో ఉండేది ప్రసాదం. సో మళ్ళీ ప్రసాదం వండేటప్పుడు స్నానం చేయాలా వద్దా అంటే మీకు ఇక్కడ శారీరక జ్ఞానం చెప్పట్లేదు, జ్ఞాన స్నానం చెయ్యాలి. జ్ఞాన స్నానం ఎలా చేయాలన్నది కూడా ఇంతకన్నా ముందు వీడియోస్ లో చెప్పాము, మళ్ళీ చెప్తున్నాము. నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు ఆత్మలోకైన కిరణాలు వచ్చినప్పుడు ఇది జ్ఞాన స్నానం. ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఇది చేశాము అన్నది పాయింట్. ఆ తర్వాత వంట చేసేటప్పుడు మీరు ఆత్మ యొక్క స్వధర్మానికి సంబంధించి ఏ సంకల్పం అన్నా చేయొచ్చు. కానీ మేము వీడియో చేసేటప్పుడు బేసిక్ గా ఇప్పుడు ఏంటంటే శాంతి లోపు, ఎందుకంటే పని చేసేటప్పుడు చాలా మంది కోపం వస్తుంది, విసుగు వస్తుంది అంటున్నారు. అంటే అనుకున్నది జరగకపోయేసరికి కొంత విసుగు. సో కోపం యొక్క బై ప్రోడక్ట్ ఈ విసుగు. చాలా మటుకు విసుక్కోవడము, పిల్లల మీద విసుక్కోవడము, ఇంట్లో వాళ్ళు ఏదైతే మనకు ఇంట్లో పని కావచ్చు, ఆఫీస్ లో పని కూడా కావచ్చు. సో ఇప్పుడు ఇంట్లో పని చేసేటప్పుడు మేము శివాలయంలో పని చేస్తున్నాము, సేవ చేస్తున్నాము, ప్లస్ వండేది కూడా ఎవరి కోసం వండుతున్నాము, భగవంతుడి కోసం వండుతున్నాం. మళ్ళీ ఇంట్లో వాళ్ళ కోసం అనుకుంటే మళ్ళీ విసుగులు వచ్చేస్తాయి. సో అది ఏ రకంగా ఉంటదంటే, రకంగా నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి, నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి. సో ఆ రకంగా మీరు భగవంతుని స్మృతిలో చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ తరంగాలన్నీ ఇల్లంతా వ్యాపిస్తాయి. ఇక్కడ ఏమవుతుందంటే విసుక్కోవడం వల్ల ఏమైపోతుందంటే విసుగు యొక్క తరంగాలు వ్యాపిస్తున్నాయి. సో ఆ జీవితంలో ఏదైతే శాంతి, సంతోషము, ధర్మాన్ని పాటించడం వల్ల ఏదైతే ఆ జీవితంలో శాంతి, ఆ మాధుర్యాన్ని అనుభవించాలో అది అనుభవంలోకి రావట్లేదు. సో ఏది చేసినా భగవంతుని కోసం చేస్తున్నాం అనుకుని చెయ్యండి, ఆయన సాంగత్యంలో చేయండి, మార్చి చూడండి. ఇప్పటికే చాలా మంది నా దగ్గర సమయం అనే ఖజానా ఉంది అని అనుకుని మార్చి చూశారు, మీకు ఏ రిజల్ట్ వచ్చిందో మీరు చూశారు. సో ఇది అంతే. సో ఇవన్నీ మేము ఏం చేస్తామంటే వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాము. వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసినప్పుడు మీరు అన్ని మళ్ళీ మళ్ళీ చూడండి ఒకసారి. సో ఇది వంట చేసే వీడియో ఇది. తర్వాత ఇది ఇప్పుడు ఇల్లు ఊడుస్తున్నాం అంటే దేన్ని ఊడుస్తున్నాం, ఇక్కడ మన ఇల్లు శివాలయం కాబట్టి శివాలయాన్ని శుభ్రం చేస్తున్నాం. సో కింద ఊడ్చి కింద శుభ్రం చేస్తున్నారు, ఇండ్లు నీట్ గా ఉండాలని చెప్పి ఊడ్చిందే ఊడ్చి తుడిచిందే తుడిచి పెట్టేస్తున్నారు. పెట్టి ఫైనల్ గా ఏం చేస్తున్నారు, నేను అలసిపోయాను, అలసట యొక్క తరంగాలు ఇంట్లో మొత్తం, ఆ తర్వాత చికాకులు, ఆ తర్వాత విసుగు. సో ఇప్పుడు ఈ రకంగా భగవంతుణ్ణి తలుచుకుని గనక మీరు చేస్తే అప్పుడు ఏమవుతుంది, కింద శుభ్రం అవుతుంటది, పైన వాయుమండలము శుభ్రం అవుతుంది, ఆ తర్వాత శాంతి యొక్క కిరణాలు ఇల్లంతా వ్యాపించుంటాయి. ఇప్పుడు చూడండి ఇల్లు ఎలా ఉంటుంది. ఇల్లు కింద శుభ్రంగా ఉంటే ఎంత మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుందో, అదే విధంగా ఎప్పుడైతే ఇంటి యొక్క వాతావరణం శాంతితోటి ప్రేమతోటి ఉంటుందో, ఈ రకంగా ఈ మీదైతే చిరునవ్వు చిరుసో అలా పరమాత్మ తలుచుకొని చేసినప్పుడు అలసట పోయి మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది, లేకపోతే విసుగు వచ్చేస్తుంది. సో ఇంట్లో అంతా ఆ రకంగా చిరునవ్వులు ఉంటే ఎలా ఉంటది ఇల్లు, విసుగు కోపం ఉంటే ఎలా ఉంటది. సో ఇంతవరకు విసుగు కోపంతో చేశారు, చేసి చేసి చచ్చిపోయాం అనుకున్నా, చేసి చేసి రెక్కలు ఊడిపోయాయి అనుకున్నా. సో ఇప్పుడు ఈ రకంగా భగవంతుని తలుచుకుని, అంటే ఆధ్యాత్మికంగా ఉండడం అంటే ఏదో వెళ్ళి కొండలు మోసేయడమో, ఏదో చేసేయడమో, ఏదో పుస్తకాలు ఇంత లావు పుస్తకాలు పెట్టుకొని చదివేయడమో కాదు. మీరు చేసే పనే కర్మయోగులు అంటారు దీన్ని. ఇందాక మనం శ్లోకం చూసాం, ఎప్పుడైతే మీరు ఆ రకంగా నిష్కామ సేవ చేస్తారో దాన్నే యోగం అంటారు. సో ఈ రోజు ప్రతిఫలాన్ని ఆశించకుండా నేను వాళ్ళ కోసం చేస్తున్నా, వీళ్ళ కోసం చేస్తున్నాను, ఇంత చేసినా నాకు విలువ లేదు, ఇదే కదా మన దుఃఖానికి కారణం. సో ఇప్పుడు ఏమైంది, మన స్థితిని మార్చాము, ఇప్పుడు భగవంతుని కోసం చేస్తాము. అప్పుడు ఏమైతుంది, ఆయన మనకి ఏమిస్తాడు, అప్పుడు శాంతి, సంతోషం, ఆరోగ్యము, సంపద, ఇవే కదా మనకు కావాల్సింది. సో అవన్నీ అలా ఏ ఇంట్లో అయితే ఆ రకంగా ఏమంటారు దాన్ని,
ఇల్లాలే దేవత అంటారు చూసారా, దీపం వెలిగించడం అని అంటే స్థూలంగా దీపాలు కాదు ఇక్కడ, ఆత్మాన్న జ్యోతిని అవగాహనతోటి ఈ రోజు గృహస్థుని నడపాలి. సో ఇది ఊడ్చే వీడియో, ఇది ఇల్లు ఊడ్చేటప్పుడు కూడా ఆ రకంగా భగవంతుని స్మృతిలో చేయాలి. తర్వాత నెక్స్ట్ ఇదిగోండి బట్టలు ఉతికేటప్పుడు సో ఇది బట్టలు ఉతికేటప్పుడు వీడియో, ఇది చేసి చేతులతో పని చేస్తున్నారు, కానీ మనసులో ఏవేమో ఇంట్లో జరిగిన సంఘటనలు అవి ఇవి పెట్టుకోవడం కాకుండా పరమాత్మను తలుచుకుంటూ సంకల్పాలు చేస్తూ పోండి. మేము వేయడానికి శాంతి అని చెప్పి వేశాం, కానీ మీరు ఏ సంకల్పమైనా చేయొచ్చు. స్వధర్మానికి సంబంధించిన ఏ సంకల్పాలైనా చేయొచ్చు, అంటే సమర్థంగా ఆలోచించి చేస్తూ ఉంటారు. సో బట్టలు ఉతికినా, గిన్నెలు తోమినా, ఊడ్చినా, చేసినా అంతా ఇది ఒక దైవీ కార్యం అనుకుని చేస్తారు. గృహస్థి రోజు మనం చేసుకున్న పుణ్యానికి మన కుటుంబం ఉంది. ఒకవేళ మనం పుణ్యం చేసుకోకపోతే ఏ అనాథ శరణాలయాల్లో ఉంటాం. సో మన పుణ్యాన్ని మనం ఈ రకంగా చేసుకుంటూ పెంచుకుంటూ పోవాలి. ఇది నా కర్మ, ఎంతకాలం అని చేయాలి, నాకు గుర్తింపు లేదు. సో మనం చేసిన కర్మలకే ఈ రోజు భగవంతుడు మన కుటుంబాన్ని ఇచ్చారు, ఇంకా అంతకన్నా గుర్తింపు ఏం కావాలి. ఈ రోజు ఆయన జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. ఇంతకాలము ఆధ్యాత్మికత అంటే అది ఏదో ఇంతింత లావు పుస్తకాలు చదువుకుని ఎంతో కష్టపడాలనేమో, తలకిందులో తపస్సు చేయాలేమో అని ఏదేదో అనుకున్నాం. చూస్తే యాక్చువల్ గా ఇగో ఇది ఈ రోజు ఈ జ్ఞానం మీ ఇంటి వరకు వచ్చింది అని అంటే మీరు చేసుకున్న పుణ్యం. సో ఇప్పుడు దాన్ని మల్టిప్లై చేసుకుంటూ పోవాలి, మీ పుణ్యాన్ని మైనస్ లో చేస్తూ పోవద్దు. సో నాకు తెలిసి ఇది చేయడం సహజం కాదా. సో భగవంతుడు ఏది చెప్పినా సహజమైన పద్ధతులు చెప్తారు, సులువైన పద్ధతులు చెప్తారు. కానీ వ్యక్తులు దీన్ని ఏం చేశారంటే కఠినం చేసి పారేశారు. ఆధ్యాత్మికత అంటే ఏదో ఒంటికాల మీద నిలబడి తపస్సు చేయడము, దానికంటూ ఒక సాధన, తపస్సు, పెద్ద పెద్ద పదాలు వాడేశారు. సాధన అంటే ఏంటి, ఇక్కడ ప్రయత్నం అన్నది శక్తిశాలిగా భగవంతుని తలుచుకోవడం అంతే. కర్మలు ఆచరించేటప్పుడు నిష్కామ కర్మ అంటే ఏమీ ఆశించకుండా. సో ఏమీ ఆశించట్లేదంటేనే మైండ్ లో ఉన్న లోడ్ అంతా అక్కడే తగ్గిపోయింది. ఇంట్లో వాళ్ళు గుర్తించలేదు, కనీసం అడగను కూడా అడగలేదు, తిన్నావా అని కూడా అడగలేదు, పెట్టలేదు. ఈ లోడే ఎక్కువైపోయింది మనకు అక్కడ. ఆ లోడ్ అంతా పోయింది కదా. ఇప్పుడు ఇచ్చా మాత్రం అవిద్య స్థితికి వచ్చామంటే కామమే పోయింది, కోరికలే పోయాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏమైపోయింది, ఆ భగవంతుడి నుంచి మనం అలా చేసేటప్పుడు ఏమైందంటే ఆ తరంగాల వల్ల మనలో తెలియకుండానే సంతోషం వస్తుంది. ఆ పని చేసిన తర్వాత రావాల్సిన అలసట ఉండదు. సో ఆ సంతోషము, ఆ సుఖము అవన్నీ స్వతహాగా అనుభవం అయినప్పుడు ఏమైందంటే మళ్ళీ మనను ప్రత్యేకించి మన ఇంట్లో వాళ్ళు గుర్తించి పొగిడి మెచ్చుకుని ఇవి ఏవైతే కోరికలు ఉన్నాయో ఇవి ఏవి మనకు కావాలని అనిపించదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ మనకు సంతోషం అంటే ఒక నిండుగా ఫీల్ అవుతాం. ఇప్పుడు మనం ఏంటంటే ఆ నిండుగా లేము, అంత ఎంటీగా ఖాళీగా ఉన్నాము. ఇంత చేసినా నాకేం విలువ లేదు, ఇంత చేసినా నాకు సంతోషం లేదు. సో ఇప్పుడు ఆ పరమాత్మను తలుచుకొని చేసినప్పుడు ఆత్మలో ఈ శక్తులు, ఈ గుణాలు నిండుగా ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇంకా బయట నుంచి మనం దాన్ని మనసు సంతోషం అనిపిస్తుంది. అప్పుడు అది బయట నుంచి ఎవరి నుంచి ఆశించం. సో ఇప్పుడు గృహస్థ ఎలా ఉంటుందో చూడండి. ఈ రకంగా మీరు ఏది ఆశించకుండా చేస్తూ పోతే ఆ తర్వాత ఉద్యోగం చేసేవాళ్ళు. సో ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఆల్రెడీ చెప్పాము, మన బాసే, భగవంతుడే మనకు బాస్ అనుకోవాలి. వ్యక్తులు బాస్ అని అనుకున్నంత సేపు సమస్యలే. సో ఆఫీసు విషయం, మన ఆఫీసు శివాలయము, శివాలయంలో పనిచేస్తున్నాము. శివాలయంలో బాస్ ఎవరిక్కడ, శివ పరమాత్మనే బాస్. మనకి వ్యక్తుల్ని బాసులు చేసుకున్నామంటే ఇంకా మళ్ళీ సమస్యలు. ఎందుకంటే బాస్ దగ్గర ఎప్పుడు రెండు ఆయుధాలు ఉంటాయి, ఒకటి క్రోధము, ఒకటి భయము. సో ఆ కోపాన్ని, భయాన్ని కలిపి ఎంప్లాయీస్ మీద తీస్తూ ఉంటారు. ఒకసారి ట్రాన్స్ఫర్ అంటారు, ఒకసారి సస్పెన్షన్ అంటారు, ఉద్యోగం తీసేస్తా అంటారు. సో ఇవన్నీ చేసి ఎంప్లాయీస్ ని భయపడుతూ ఉంటారు. సో ఆ భయం యొక్క వాతావరణంలో బతుకుతూ ఉంటే రోగాలు రమ్మంటే ఎందుకు రావు. సో ఇంట్లో అలాగే తయారయ్యాయి, ఆఫీసులో అలాగే తయారయ్యాయి. ఇళ్లలోనూ కోపము, విసుగు, పిల్లల్ని భయపెట్టేయడము, ఒకరినొకరు భయపెట్టేసుకోవడము. సో భయం యొక్క వాతావరణం ఇంట్లోనూ వచ్చేసింది.
ఆఫీస్కి వచ్చేసరికి ట్రాన్స్ఫర్లు చేసేస్తాము, ప్రమోషన్లు ఆపేస్తాము, ఇంక్రిమెంట్లు కట్ చేసేస్తాము, సస్పెండ్ చేస్తాము, డిస్మిస్ చేస్తాము, ఉద్యోగాలు తీసేసి అక్కడ అదే కోపము, విసుగు, అదే భయంతో వాతావరణం. సో వీళ్ళంతా చెత్త మధ్యలో కూర్చుంటే రోగాలు రమ్మంటే ఎందుకు రావు? సో ఎలా వీటి నుంచి మనల్ని మనం రక్షించుకోవడం అంటే, ప్రపంచం, ఆఫీసు, ఇల్లు ఎలా ఉన్నా మనం పరమాత్మ స్మృతిలో ఉండాలి. మనము ఆ వాయుమండలాన్ని మార్చొచ్చు. అప్పుడు అలా మార్చినందుకు ఇదే నిరంతర సేవ అవుతుంది. దానివల్ల మనకు ఆరోగ్యం వస్తుంది. మన తరంగాలు ఎవరెవరు క్యాచ్ చేస్తారో, ఈ రోజు ఇంటి యొక్క వాతావరణాన్ని పూర్తిగా ఆ రకంగా శాంతితో నిండినప్పుడు ఎవరైతే చేశారో వాళ్ళకే ఎక్కువ ఫలితం వస్తుంది. సో ఏ బీజాన్ని నాటుతామో అదే ఫలితం. ఈరోజు శాంతినిచ్చాం, శాంతి తిరిగి వస్తుంది, మల్టిప్లై అయి తిరిగి వస్తుంది. ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు వస్తుంది. ఈ రోజు ఇండ్లు, ఆఫీస్ యొక్క వాతావరణాన్ని మనం శాంతితో చేస్తే అది ఎవరెవరు ఆ శాంతిని స్వీకరించి వాళ్ళు ఏ రకంగా మా బెనిఫిట్ పొందుతారో అది మనకు అంత తిరిగి వస్తుంది. ఈరోజు ఎంతో మందికి డబ్బు ఉంది, ఆహారం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఎప్పుడు మనశ్శాంతి లేదు. ఎందుకు కారణం అంటే అన్నదానాలు చేస్తారు, డబ్బు దానం చేస్తారు, కానీ శాంతిని చెయ్యరు. భయపెట్టేస్తూ ఉంటారు అందరి జీవితాల్లో అశాంతిని నింపుతుంటారు, టెన్షన్ నింపుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఏదో భయము. ఎందుకంటే ఎప్పుడు అందరినీ భయపెడుతూ ఉంటాం కాబట్టి. ఇళ్లలోనూ ఒకరినొకరు భయపెట్టేసుకుంటున్నారు, ఆఫీసుల్లోనూ భయపెడుతున్నారు. సో అందరికీ మనం భయాన్ని ఇస్తూ ఉంటే ఆ భయం మల్టిప్లై అయి తిరిగి వస్తుంది. సో కాబట్టి ఎప్పుడు భయం అయిపోతుంది. సో డబ్బు ఉంటది, ఆహారం ఉంటది, అన్నీ ఉంటాయి. సో డబ్బు దానం చేసేస్తుంటారు, అన్నదానాలు చేసేస్తూ ఉంటారు. మరి ఇచ్చేటప్పుడు ఒకరికి ధైర్యాన్ని ఇవ్వాలా, భయాన్ని ఇవ్వాలా? సో మీరు భయాన్ని ఇస్తున్నారు కాబట్టి జీవితంలో భయం తిరిగి వచ్చేస్తుంది, మల్టిప్లై అవుతోంది. మన నుంచి భయం వెళ్ళిపోయి మళ్ళీ ఇంత వచ్చి పడుతుంది. సో ధైర్యాన్ని నింపాలి. భయపెట్టి పనులు చేయించవచ్చు అనుకుంటున్నారు, ధైర్యం చెప్పి కూడా చేయించవచ్చు. ట్రై చేసి చూడాలంతే. సో ఆ తర్వాత వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, ఎవరు ఏది చేస్తున్నా కానీ ప్రతిదీ భగవంతుని యొక్క స్మృతిలో. సో అందుకే వ్యవసాయం చేసే వాళ్ళని కూడా ఇక్కడ వేసి చూపిస్తున్నాం. సో అలా పరమాత్మని స్మృతి చేసినప్పుడు ఏమైందంటే ఆయన నుంచి తరంగాలు మన ఆత్మలోకి వస్తాయి. ఆత్మ నుంచి మొత్తం అంతా వ్యాపిస్తుంది. ఎందుకంటే పరమాత్మ యొక్క శక్తిని ఆత్మ క్యాచ్ చేయగలుగుతాయి. అలా కాకుండా మనం మట్టుకుని చేసేసుకుని ఇప్పుడు పరమాత్మ చేసేయలేరా అని అంటే చేయగలడు ఆయన. కానీ ఇక్కడ ఆత్మ పరమాత్మ ప్రకృతి మధ్యలో నడుస్తున్న డ్రామా కాబట్టి ఇక్కడ మనం పరమాత్మని తలుచుకుని చేసినప్పుడు ప్రకృతి కూడా మనకి సతో ప్రధానంగా సేవ చేస్తుంది. ప్రకృతి కూడా మనకి అనుకూలంగా స్పందిస్తుంది. దీన్నే నిష్కామ సేవ యోగం అని అంటారు. భగవద్గీతలోని 2వ అధ్యాయము సాంఖ్య యోగలోని 47, 48, 49వ శ్లోకాలు తెలుసుకున్నాం. సో అర్జునుడి విషాద యోగము మొదటి అధ్యాయంలో విషాదానికి భగవానుడు ఇచ్చిన పరిష్కారం ఇది. సో సాంఖ్య యోగల ఆత్మ యొక్క స్వభావాన్ని, ఆత్మ యొక్క క్వాలిటీస్ ని, ఆ తర్వాత సంసార బంధంలోనే ఉంటూ నిష్కామ సేవ ఎలా రకంగా చేస్తారన్నది ఇందులో వచ్చింది. సో దీనికి సంబంధించి మనం ఇంకా విస్తారంగా నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. శివం శివం సనాతనం, 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 శివం శివం